మేడే సందర్భంగా వేములవాడ ఏఐటియుసి ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో పలు ప్రాంతాల్లో కార్మిక జెండాలను ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు. మేడే సందర్భంగా తిప్పాపూర్ బస్టాండ్ నుండి కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గుమ్మి పుల్లయ్య భవన్ మున్సిపల్ కార్యాలయం ముందు లేబర్ అడ్డా వద్ద కార్మిక జెండాలను ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కాడారి రాములు, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కౌన్సిలర్లు కొండ రాజశేఖర్, తోటరాజు, కార్మిక సంఘ నాయకులు ఎల్లా దేవరాజు, కేవి అనసూర్య, గాజుల పొసెట్టి, పందుల మల్లేశం, గాజుల చంద్రయ్య, అడ్లూరి కేతవ్వ, తాళ్లపల్లి లక్ష్మి, సదా, కల్లెపల్లి నర్సయ్య, శ్రీరామ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలి, 4 లేబర్ కోట్లను జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. కార్మికుల ఐక్యత. కార్మికానికి చేసిన కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు. కాపాడుకుందాం 4 లేబర్ కోట్ రద్దు చేయాలి, 4 లేబర్ కోట్లను కాపాడుకుందాం, 44 కార్మిక చట్టాలను. జిందాబాద్ జిందాబాద్. సిరిసిల్ల జిల్లా వేములవాడ మేడే 141వ మేడే కార్యక్రమాన్ని జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. భవన నిర్మాణ కార్మిక సంఘ భవనంలో ప్రధానంగా ఈ దేశంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 140 సంవత్సరాల కింద కొట్లాడి తెచ్చుకున్నటువంటి కార్మిక చట్టాలను షికాగో నగరంలో అమెరికా నడి ఒడ్డున కొట్లాడి కార్మికులు 8 మంది తుపాకీ తూటాలకు బలై సాధించుకున్నటువంటి కార్మిక 44 చట్టాలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లేబర్ కోడ్లుగా రూపొందించడం జరిగింది. ఎందుకంటే కార్మికులకు ఇవాళ పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు కనీస వేతనాల చట్టం, ఆ ఒక నిత్యావసర సరుకులకు అనుకూలంగా కూలీ రేట్ల చట్టాన్ని కూడా పూర్తిగా సవరించి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఇలా మేము కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, కార్పొరేట్ శక్తులకు మద్దతుగా మారి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల యొక్క పొట్టలు కొట్టే విధానాన్ని ఇలా మానుకొని వెడలో 4 లేబర్ కోడ్లు రద్దు చేయని వెడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఏఐటిసి జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. అదేవిధంగా ఇవాళ లేబర్ కార్డుల జాబితా మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంట్రాక్టుకి ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టు రద్దు చేసి వెంటనే ప్రజాపాలన ప్రభుత్వం లేబర్ కార్డులను ప్రభుత్వ రంగంలో ఏఏల ద్వారానే మన బెనిఫిట్స్ అందించి కాంట్రాక్టు రద్దు చేయాలి. హెల్త్ చెకప్లు కూడా పూర్తిగా మానేయాలి. ఇలా సెస్ డబ్బులు కేంద్ర బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెస్ డబ్బులను ఇలా గతంలో 0.5% సెస్ డబ్బులు ఇంటి పర్మిషన్ మీద కేంద్రంలో జమ చేశాడు. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2% సెస్ డబ్బులను సంక్షేమ నిధిలో పొందుపరిచేటి అవి పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. ఎందుకంటే ఆ ఒక కార్పొరేట్ శక్తులకు ఇలా ఆ మద్దతుగా మారినటువంటి కేంద్ర బీజేపీ కార్మిక చట్టాలు ఏమైపోతుందని కేంద్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది. కార్మిక చట్టాల పక్షాన ఆలోచన చేయని వెడలో ఈ మేడే తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి ఏఐటిసి సిద్ధమైందని వెంటనే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కూడా ఏఐటిసిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.